హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సూపర్ మ్యాన్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్న లోపల కసి గుండె నిండా ప్రతీకారంతో రగిలిపోయే ఒక రగ్డ్ అండ్ రగల్ విశ్వాన్ని ఏలటానికి వస్తే ఎలా ఉంటుంది? ఎస్, హాలీవుడ్ స్టార్ మిల్లీ అల్కాక్ సరికొత్త డీసీయూతో తనేంటో నిరూపించుకోవటానికి వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ యాక్షన్ ఎపికే సూపర్ గర్ల్, ఉమెన్ ఆఫ్ టుమారో. మరి ఈ క్లాసిక్ అడ్వెంచర్లో ఏం జరుగుతుందనే తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. కథ మనకు తెలిసిన సూపర్ మ్యాన్ కజిన్ అయిన కారా జోర్-ఎల్ బ్యాక్డ్రాప్ తో మొదలవుతుంది. క్రిప్టాన్ గ్రహం నాశనం అయిపోతున్నప్పుడు కారా ఒక చిన్న గ్రహ శకలంపై చిక్కుకుపోయి ఉంటుంది. అక్కడ పచ్చదనం ఉండదు, కనీసం తాగటానికి నీళ్లు కూడా దొరకవు. దాదాపు 14 ఏళ్ల పాటు ఆ నరకంలో ఆకలిని, చావుని చాలా దగ్గరగా చూస్తూ ఒంటరిగా సర్వైవ్ అవుతుంది కారా. ఆ తర్వాత ఎలాగోలా భూమిపైకి చేరుకున్నప్పటికీ సూపర్ మ్యాన్ లాగా ఆమెకు భూమిపై ఉండే మనుషుల పద్ధతులు, ఇక్కడి ప్రశాంతత నచ్చవు. ఎందుకంటే ఆమె గుండె నిండా ఒక తెలియని శూన్యత, కోపం ఉంటుంది. తన జీవితానికి ఒక పర్పస్ వెతుక్కునే క్రమంలో ఆమె తన పెంపుడు కుక్క క్రిప్టోతో కలిసి స్పేస్ లో ఒక సుదూర గ్రహానికి ప్రయాణమవుతుంది. ఆ సుదూర గ్రహంలో కారాకు రూతీ అనే ఒక చిన్న ఏలియన్ అమ్మాయి పరిచయం అవుతుంది. రూతీ జీవితంలో ఒక పెద్ద విపత్తు జరిగి ఉంటుంది. క్రీమ్ అనే ఒక అత్యంత క్రూరమైన అంతరిక్ష హంతకుడు రూతీ తండ్రిని దారుణంగా చంపేస్తాడు. దాంతో రూతీ తన తండ్రిని చంపిన వాడిపై ప్రతీకారం తీర్చుకోవటానికి ఒక వేటగాడిని వెతుకుతూ ఉంటుంది. మొదట కారా ఈ గొడవల్లోకి వెళ్ళకూడదు అనుకుంటుంది, కానీ క్రూర విలన్ క్రీమ్ కారాపై కూడా దాడి చేసి ఆమెకు అత్యంత ప్రియమైన క్రిప్టోను ఒక పాయిజన్ బాణంతో తీవ్రంగా గాయపరుస్తాడు. దాంతో కారాకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. తన కుక్కని కాపాడుకోవటానికి, అలాగే రూతీ తండ్రి మరణానికి పగ తీర్చుకోవటానికి కారా ఆ చిన్న అమ్మాయితో కలిసి స్పేస్ లో ఒక భారీ రివెంజ్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఇక విశ్వంలో రకరకాల గ్రహాలు దాటుకుంటూ కారా, రూతీలు విలన్ క్రీమ్ ని వేటాడుతూ ఉంటారు. అయితే ఇక్కడే జేమ్స్ గన్ ఒక మైండ్ బ్లోయింగ్ క్లాసిక్ ట్విస్ట్ ఇస్తాడు. ఒక నిర్దిష్ట గ్రహంపైకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సూర్యుడి కిరణాల ప్రభావం వల్ల కారా తనకున్న సూపర్ పవర్స్ అన్నీ కోల్పోతుంది. ఒక సాధారణ మనిషిలా మారిపోతుంది. సరిగ్గా అదే టైంలో విలన్ క్రీమ్ తన భారీ సైన్యంతో కారాపై అటాక్ చేస్తాడు. శక్తులు లేకపోయినా కేవలం తన క్రిప్టోనియన్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ మరియు కసితో కారా ఆ సైన్యాన్ని ఎలా ఎదుర్కొంది అనే ఒక బ్లడీ అండ్ రా యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా విజువల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హాలీవుడ్ టాప్ క్లాస్ విఎఫ్ఎక్స్ తో స్పేస్ షిప్స్, అలాగే వింత గ్రహాలు, గ్రహాంతర జీవుల మధ్య జరిగే యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కారా మరియు రూతీల మధ్య బాండింగ్ చాలా ఎమోషనల్ గా బిల్డ్ అవుతుంది. తన శక్తులను తిరిగి ఎలా పొందాలో తెలుసుకొని కారా పూర్తి స్థాయి సూపర్ గర్ల్ గా అవతారం ఎత్తుంది. విలన్ క్రీమ్ గెలాక్సీ మొత్తాన్ని నాశనం చేయటానికి పన్నుతున్న ఒక పెద్ద లీగల్ అండ్ మిలిటరీ కుట్రను కారా తన మైండ్ గేమ్స్ అండ్ ఫిజికల్ పవర్స్ తో ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తుంది. క్లైమాక్స్ లో విలన్ అడ్డాపై సూపర్ గర్ల్ చేసే విజువల్ విధ్వంసం థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది. విలన్ క్రీమ్ ని ఓడించిన తర్వాత రూతీకి తన తండ్రి చంపిన వాడిని చంపే అవకాశం వస్తుంది. కానీ కారా ఆమెకు ప్రతీకారం అనేది మనల్ని మరింత చీకట్లోకి నెడుతుంది, న్యాయం మాత్రమే మనల్ని గెలిపిస్తుందని ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ చెప్తుంది. క్రిప్టోని కాపాడుకొని రూతీకి న్యాయం చేసి కేవలం ఒక పవర్ఫుల్ ఫైటర్ గానే కాకుండా విశ్వానికి ఆశాకిరణంగా మారి ఉమెన్ ఆఫ్ టుమారోగా కారా నిలబడుతుంది. సినిమా ఇంతటితో ఎండ్ అవుతుంది. చివర్లో కొత్త డీసీయూతో సూపర్ మ్యాన్ కి సంబంధించిన ఒక క్రేజీ కనెక్టింగ్ సీన్ హింట్ ఇవ్వటంతో ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ లా అనిపిస్తుంది. సో ఇదండి మిల్లీ నటించిన సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.